ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం నుంచి 25వ వచనం వరకు కొంచెం నేను చదువుతాను. నాతో కలిసి మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి నోరు తెరిచి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను. 25 మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా, ఇంకోసారి నిశ్చయముగా, వినపళ్ళ నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. రేపో ఆయన చనిపోబోతున్నాడు. ఆయన మరణదినం యోసేపుకు తెలిసింది. ఇశ్రాయేలీల పిల్లలందరినీ పిలిచి ఇలా అంటాడు, యాకోబు కుమారులారా, నేను చనిపోబోతున్నాను. నేను చనిపోబోతున్నందుకు మీరు కలవరపడద్దు. నేను చనిపోయినా మిమ్మల్ని చూడటానికి నిశ్చయముగా దేవుడు దిగొస్తాడు. దిగొచ్చి మన పితరులు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, కనాను దేశంలో నీ స్వాస్థ్యాన్ని, నీ సంతానాన్ని ఉంచుతానని ప్రమాణం చేశారే, ప్రమాణం చేసిన దేశానికి నిశ్చయంగా మిమ్మల్ని తోడుకుని వెళ్తాడు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మరచిపోకుండా ఈ ఐగుప్తు దేశంలో ఉన్న నా ఎముకలను కనాను దేశానికి తీసుకుని వెళ్ళి ఆ దేశంలో పాతి పెట్టండి అని యోసేపు అవసాన కాలంలో మాట్లాడుతున్న మాట. ఈ మాట మనకు వినటానికి తేలిగ్గా ఉందేమో, కానీ యోసేపు ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా యాకోబు 12 కుమారుల పిల్లలు గడగడగడగడమని వణుకుతున్నారు. ఎందుకో తెలుసా? అసలు మేము కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చాం? యోసేపు అనేవాడు ఉండటాన్ని బట్టే కదా. యోసేపు ప్రధానని, వాని నీడలో మేము బ్రతకొచ్చని, ముద్దన్నం మాకు పెడతాడని, ఆ యోసేపు ఉన్నాడనే కదా మేము ఈ ప్రాంతానికి వచ్చింది. ఐగుప్తు దేశంలో మేము ఉండటానికి మాకు ఆధారం యోసేపే. ఇప్పుడు ఆధారం దూరం అయిపోతే మా మంచి చెడులు చూసేదెవరు? మా ఆలన పాలన చూసేదెవరు? మా యోగక్షేమాలు చూసేదెవరు? ఒకవేళ యోసేపు అనేవాడే చనిపోతే ఐగుప్తీయులు మా మీద తిరగబడతారేమో, ఫరో రాజు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో. ఏ ఆధారాన్ని ఆధారం చేసుకొని ఐగుప్తు దేశానికి వచ్చామో ఆ ఆధారం కోల్పోతే మా బ్రతికేలా? కలవరపడుతున్నారు ఇశ్రాయేలీయులు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, మీలో ఎవరైనా ఒకప్పుడు వ్యాపారం చాలా బాగా జరిగేదయ్యా, వ్యాపారాన్ని ఆధారం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని, నా పిల్లలను పోషించుకునేవాడిని, నేను వెళ్తున్న సంఘానికి కూడా చాలా సహకారిగా ఉండేవాడిని, నా చేతి నీడలో అనేక మంది బ్రతికేవాళ్ళు. ఏమైందో, గత కొన్ని నెలల నుండి వ్యాపారంలో చితికిపోయానయ్యా. ఏ వ్యాపారాన్ని ఆధారం చేసుకొని గడిచిన కాలాల్లో సుఖాన్ని, నెమ్మదిని, సౌఖ్యాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను, ఆ ఆధారాన్ని కోల్పోయానయ్యా. నా కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న నా భర్త, నా తండ్రి, చెట్టంత మనిషి కుప్పలాగా కూలిపోయాడయ్యా. భర్త అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా, తండ్రి అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా, ఉద్యోగం అనే ఆధారాన్ని కోల్పోయానయ్యా అని ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో బిడ్డ,
నీవు కూడా ఏదైనా ఆధారాన్ని కోల్పోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావా? ఉద్యోగం పోయిందయ్యా, పిల్లల్ని పోషించేది ఎట్లా, కుటుంబాన్ని పోషించేది ఎట్లా? అమ్మా ఆకలని పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక ఒక తల్లిగా నా గుండె పిండపడుతుందయ్యా. మా వీధిలో అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళ స్థాయికి తగినట్లుగా మంచి స్థితిలో ఉంటే ఎందుకో ఈ పేద తల్లి పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతుందయ్యా. వాళ్ళు కోరుకున్న బట్ట నేను కొనిపెట్టలేకపోతున్నానయ్యా. కారణం ఇంతకాలం ఏ వ్యాపారం ఆధారమో, ఏ ఉద్యోగం ఆధారమో, ఆ ఆధారాన్ని కోల్పోయానయ్యా అని. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆధారాలు కోల్పోయి ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారా? యోసేపు అంటున్నాడు, నేను చనిపోయినా దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు. నేను చనిపోయిన మరుక్షణమే ఆ లోటును భర్తీ చేయటానికి గగనమును చీల్చుకొని దేవుడే మీ మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నాడు. నేనుండేది కొద్ది కాలమే. మీ మధ్యకు వచ్చే దేవుడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాడు. నేను మీకు దూరం అవుతున్న విషయాన్ని బట్టి కలవరపడకండి. నేను చనిపోబోతున్న విషయాన్ని బట్టి అయ్యో మాకు ఆధారం లేదు అని దిగులు పడకండి. ఏ దేవుడు యోసేపును మీకు ఆధారంగా ఇచ్చాడో, యోసేపు దూరమైపోతాడేమో కానీ యోసేపు అని ఆధారాన్ని ఇచ్చిన దేవుడు మాత్రం నిరంతరము మీ జీవితాల్లో నిలిచుంటాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒక యోసేపే కాదు, మానవ జీవితంలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? ఏ బంధాలైనా, ఏ బాంధవ్యాలైనా కాలానుగుణంగా తెగిపోవలసిందే, దూరం అయిపోవలసిందే. అది భార్యాభర్తల బంధం కావచ్చు, అన్నదమ్ముల బంధం కావచ్చు, అక్కచెల్లెల బంధం కావచ్చు, తోబుట్టువుల బంధం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల బంధం కావచ్చు. లోకంలో ఏ బంధము శాశ్వతమైనది కాదు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, నీ బ్రతుకులో శాశ్వతమైన బంధం ఏదైనా ఉన్నదంటే యేసయ్యతో నీకున్న అనుబంధమే శాశ్వతమైనటువంటి బంధం. ఈరోజు కలిగిన తల్లిదండ్రులు ఒకరోజు దూరం అయిపోతారు, ఇది వాస్తవం. కడుపును పుట్టిన పిల్లలు ఒకరోజు దూరం అయిపోతారు, ఇది వాస్తవం. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య ఏదో ఒక రోజు తెలియకుండా వాళ్ళు మనకు దూరం అయిపోతారు. ఈ మాట చెప్తున్నప్పుడు నేను చదివిన ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. అది కథ అనే కంటే కూడా జీవిత యథార్థ గాథ అని అంటే ఇంకా బాగుంటుంది. ఏంటయ్యా కథ అంటారా? ఓ బిడ్డ పుట్టి స్కూల్కి వెళ్ళే దినాల్లో తల్లిదండ్రులు ఒక పర్సు కొని పెట్టారట. నాన్న, ఈ పర్సులో యేసయ్య ఫోటో పెట్టుకో, దేవుని ఫోటో పెట్టుకో. నీకు ఎప్పుడైనా లెక్కలు అర్థం కానప్పుడు దేవునికి దండం పెట్టుకొని ప్రార్థన చేయి. ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఏ కీడు కలగకుండా దేవునికి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకోయ్యా. నీ పర్సులో ఈ ఫోటో పెడుతున్నానని పర్సులో దేవుని ఫోటో పెట్టారట. ఆ చిన్న పిల్లోడు పర్సు చూసి ఓపెన్ చేసి దేవుని ఫోటో చూడటం, దండం పెట్టడం, దినాలు అట్లా సాగుతున్నాయి. కొంచెం వయసు వచ్చింది, అమ్మా నాన్నల పట్ల వాడికి ప్రేమ వచ్చింది. ఆ దేవుని ఫోటోకు పైన అమ్మా నాన్నల ఫోటో పెట్టుకున్నాడు. రోజు చూస్తూ మా అమ్మ, మా డాడీ, మా నాన్న, రోజు ఆ ఫోటోలను చూసుకుంటూ మా మమ్మీ డాడీ అని మురిసిపోయేవాడు. ఇంటర్మీడియట్కి వచ్చాడు, అమ్మా నాన్నల ఫోటో పైన ఫ్రెండ్స్ ఫోటో వచ్చింది. అదిగో రమేష్ నా క్లోజ్ ఫ్రెండ్, చూడండి కొంతమంది చక్కగా నవ్వుకుంటున్నారు. సురేష్ నా థిక్కెస్ట్ ఫ్రెండ్, నా థిన్నెస్ట్ ఫ్రెండ్. నర్సాపురం రూబేన్ గారు నా కుడిపోసం. ప్రైజ్లాడా. ప్రశాంత్ గారు నా ఎడమ భుజం. పివి రాజు గారు నా సర్వస్వం, అమ్మో నా ప్రాణం అని పైన స్నేహితులు ఫోటో పెట్టుకున్నాడట.
దినాలు అట్లా సాగుతున్నాయి. మనోడికి పెళ్ళయింది. ఇప్పుడు చెప్పండి, పెళ్ళైన తర్వాత ఎవరు ఫోటో పెట్టుకున్నాడు? ఆహా, అందులో తక్కువ దినంగా. అవును, పెళ్ళైన కొత్తలో ఒక భార్యకు కలల రాజు భర్తే, కలల రాణి భార్యే. అమ్మమ్మమ్మ, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ తూకం వేస్తే టన్నులు గొలుసులు కూడా దిగిపోవలసిందే. ఆ రేంజ్లో ఉంటుంది ప్రేమ. పెళ్ళైన కొత్తలో ఒక ఆయన భార్యను పట్టుకొని ప్రారంభంలో ముద్దుగా పిలుచుకున్నాడట. ఏమని పిలుచుకున్నాడో తెలుసా? హనీ. హనీ హనీ అంటే అర్థం కదా, హనీ హనీ అని పిలుచుకునేవాడట. మనలాంటి వాళ్ళు అంతా చూసి ఇదిరా భార్యాభర్తలంటే ఎట్టుండాల చూడండి, భార్యను పట్టుకొని హనీ అంటున్నా, ఎంత ప్రేమ ఉందో అని అనుకున్నారట. 6 నెలల తర్వాత మా వాడు అదే భార్యను పట్టుకొని అన్నాడట, నా శని అన్నాడంట. హనీ కాస్త ఏమైపోయింది? అవును, పెళ్ళైన కొత్తలో ఇట్లాగే ఉంటాయి ప్రేమలో. మా వాడు సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడట, భార్య పేరు దగ్గర మై హెవెన్. ఏంటమ్మా మై హెవెన్? మా సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి సెల్ ఫోన్లో వారి భార్య పేరు దగ్గర ఏమని రాసుకున్నాడో తెలుసా? మై హార్ట్ బీట్ అని రాసుకున్నాడు. మా వాడు కలలు తక్కువేం కాదు, మై హార్ట్ బీట్ అని రాసుకున్నాడు. సరే, ది హెవెన్ అని రాసుకున్నాడంట. 2 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత కాస్త ప్రేమ తగ్గినట్టుంది, మై లైఫ్ అని రాసుకున్నాడంట. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మై వైఫ్ అని రాసుకున్నాడంట. 7 సంవత్సరాల తర్వాత మై నైఫ్ అని రాసుకున్నాడంట. 10 సంవత్సరాల తర్వాత ది హెల్, ప్రత్యక్ష నరకం అని రాసుకున్నాడంట. చూడండి, కాలానుగుణంగా మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతాయి, కాలానుగుణంగా మార్పు చెందుతాయి. సరే, భార్య ఫోటో అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు. భార్య ఫోటో పైన పిల్లల ఫోటో పెట్టుకున్నాడు. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా మధ్యలో కొడుకు. రోజు వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళకి పెళ్ళయింది. ఇక వచ్చింది కదా, పెళ్ళైన తర్వాత ఎవరు వస్తారు చెప్పండి? కోడలు వచ్చింది. కోడలు వచ్చి మొట్టమొదటి నెలలోనే అందంట, నేనన్నా ఉండాలా. మీకెడ తెలిసింది అట చెప్తున్నారు. మీరు కూడా అన్నా బ్యాచ్ అనుకుంటా అని నేను అనుకోవట్లా. నేనన్నా ఉండాలా, మీ అమ్మన్నా ఉండాలా. అమ్మా నాన్న ఇద్దరు ఉంటానికి కుదరదు, నేనన్నా ఉండాలా, నువ్వన్నా ఉండాలని భర్తతో గొడవలు ఆడితే ఏం చేయలేక తల్లిదండ్రులకు దూరంగా 3 కొడుకులు వెళ్ళిపోయారట. మనవళ్ళు వెళ్ళిపోయారట. వస్తారని ఆయన చాలా కాలం ఎదురు చూశాడు. ఏ కొడుకు రాలేదు, ఏ మనవడు రాలా. ఒకరోజు ఆలోచిస్తున్నాడు, నా పర్సులో ఎందుకు ఈ మనవల ఫోటో, నన్ను జ్ఞాపకం చేసుకొని కాడికి ఎందుకు ఈ కొడుకుల ఫోటో, అన్నం పెట్టని కాడికి, నాన్న ఎలా ఉన్నావని కనీసం పలకరించని కాడికి ఈ కొడుకుల ఫోటో నాకు ఎందుకని మనవల ఫోటో చించేశాడట, కొడుకుల ఫోటో చించేశాడట. ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫోటో కూడా చించేశాడట. ఇక వాళ్ళ అమ్మా నాన్న ఫోటో, భార్య ఫోటో, దేవుని ఫోటో, 3 ఫోటోలు ఉన్నాయి. దినాలు సాగుతున్నాయి. అమ్మా నాన్న జ్ఞాపకం ఆయన కాస్త వేధిస్తూ ఉంది. తల్లిదండ్రుల ఫోటో కూడా తీసేశాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. 75-80 సంవత్సరాల వృద్ధాప్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకనొక రోజు తెల్లారింది. భార్యను లేపి కాస్త కాఫీ పెట్టమందామని అనుకునే లోపు లేపుతూ ఉంటే ఆ రాత్రి నిద్రలోనే భార్య చనిపోయింది. 80 సంవత్సరాల కురువృద్ధుడు, భార్యకు 75 సంవత్సరాలు. ఒక్కడే జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్కసారి బాల్య దినపు జ్ఞాపకాలు, యవ్వన దినపు జ్ఞాపకాలు, నడి వయసు జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. కన్న తల్లిదండ్రులు చనిపోయారు, తోబుట్టువులు దూరం అయిపోయారు, కడుపున పుట్టిన పిల్లలు దూరం అయిపోయారు, మనవ సంతానం దూరం అయిపోయింది. అయ్యో, జీవితాంతం తోడుగా ఉంటుంది అనుకున్న నా భార్య కూడా నాకు దూరం అయిపోయింది అని రోజు ఆ భార్య ఫోటో చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేవాడు. పర్సు ఓపెన్ చేయటం,
నా భార్య. ఒక మాట చెప్తాను దైవజనమా, భార్యాభర్తల మధ్యలో నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? వృద్ధాప్యంలోనే నిజమైన ప్రేమ ప్రారంభమవుతుంది. యవ్వన వయసులో కాస్త కొట్లాట ఉండొచ్చు, నడి వయసులో కాస్త కొట్లాట ఉండొచ్చు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమ. భార్య లేకుండా భర్త బ్రతకలేనని, భర్త లేకుండా నేను బ్రతకలేనని ఒక దివ్యమైన బాండేజ్ వృద్ధాప్యంలోనే ప్రారంభమవుతుంది. ఈ 80 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే భార్య దూరం అయిపోయిందో రోజు ఆ ఫోటో చూస్తా వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఇక ఆ ఫోటోలో భార్య ఫోటో ఉంటే ఏడ్చి ఏడ్చి ఇక నేను కూడా త్వరగా చనిపోతానని చెప్పి కాస్త భయపడి ఆ భార్య ఫోటో అయిష్టంగానే బలవంతంగా బయటికి లాగాడు. భార్య ఫోటో బయటికి లాగితే ఆ పర్స్లో దేవుని ఫోటో ఒక్కటి మిగిలిపోయిందట. ఆ ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ అంటాడట, దేవా, నా బాల్య దినాల నుండి నేటి వరకు ఎన్నో తోడులు నాకు దూరమైపోయాయేమో, కానీ నీ తోడు నాకెన్నడూ దూరం కాలేదయ్యా. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నావు, నా యవ్వన వయసులో నాకు తోడుగా ఉన్నావు, నా నడి వయసులో నాకు తోడుగా ఉన్నావు. చివరికి కాటికి చేరే ఆఖరి క్షణాలలో కట్టుకున్న భార్య దూరం అయిపోయినా, కడుపున పుట్టిన బిడ్డలు దూరం అయిపోయినా, నా వాళ్ళు అని అనుకున్న సమస్త వ్యక్తులు నాకు దూరం అయిపోయినా, నీవెన్నడూ నాకు దూరం కాలేదయ్యా. ఆ పర్సులో ఉన్న దేవుని ఫోటో చూసి ఆ ఫోటో మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ, నీవెన్నడూ నాకు దూరం కాలేదయ్యా, నీ సన్నిధి ఎన్నడూ నాకు దూరం కాలేదయ్యా. యెషయా గ్రంథకర్త రాసినట్లుగా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, సమాధికి చేరే వరకు నేనే నిన్ను నా చంకన పెట్టుకుంటానని వ్రాయబడిన మాట నిజమయ్యా. ఎన్నో స్నేహాలు దగ్గరకు వచ్చాయి, ఎన్నో బంధుత్వాలు దగ్గరకు వచ్చాయి, ఎన్నో బాంధవ్యాలు దగ్గరకు వచ్చాయి. కాలానుగుణంగా అన్ని బంధాలు తెగిపోయాయి, కానీ అనుక్షణం నీ బంధం ఒక్కటే విడువని నీడగా నన్ను వెంటాడుతూ వచ్చిందయ్యా. నాతో నువ్వు ఉన్నందుకు స్తోత్రమయ్యా. నా బాల్య దినాల్లో, నా యవ్వన దశలో, నా నడి వయసులో, చివరికి వృద్ధాప్యంలో కూడా నన్ను విడిచిపెట్టని దేవుడవయ్యా అని ఆ పర్సు మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ, విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఏడ్పులోనే ఈ వృద్ధుడు ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. క్రైస్తవ జనమా, ఇది ఆ వృద్ధుని చరిత్రే కాదు, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుని చరిత్ర. కాలానుగుణంగా లోకంలో తోడులన్నీ ఒకవేళ కనుమరుగైపోతాయేమో, కానీ దావీదు భక్తుడు అంటాడు కీర్తనల్లో, నా తల్లియు నా తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను చారదీయును అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా కన్న తల్లిదండ్రుల చేతే ఒకవేళ చేయి విడిచిపెట్టబడ్డారా? కట్టుకున్న భర్త చేతే ఒకవేళ చేయి విడిచిపెట్టబడ్డారా? కన్న తల్లిదండ్రుల చేతే ఒకవేళ చేయి విడిచిపెట్టబడ్డారా? కడుపున పుట్టిన బిడ్డల చేతే ఒకవేళ చేయి విడిచిపెట్టబడ్డారా? తల్లి, ఈ మాట నీతో పంచుకోమని నా దేవుడు ఈ స్థలానికి పంపించాడు. లోకమంతా నిన్ను చేయి విడిచిపెట్టిన యుగ సమాప్తి వరకు నీ చేతిని పట్టుకొని నా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అందుకనే కీర్తనకర్త కీర్తన రాస్తూ ఓ చక్కటి మాట మాట్లాడతాడు. ఈ దేవుడు ఎంతకాలం మనకు తోడుగా ఉంటాడు, ఎంతవరకు మనల్ని నడిపిస్తాడు. 48వ కీర్తన 14వ చరణం, కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ చరణం. నాతో కలిసి చెప్పండి. ఈ దేవుడు సదాకాలమునకు మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చప్పట్లు కొడుతువా దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. ఈ దేవుడు
సదాకాలమునకు దేవుడై ఉన్నాడు. ఎంతకాలం వరకు? చెప్పాలి, ఎంతకాలం వరకు? ఆ తర్వాత అంటాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. నేనంట ఈ కీర్తనకర్తకు అంతవరకే తెలిసింది. నేనేమంటానో తెలుసా? ఈ దేవుడు మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా నడిపించే శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు మరణం వరకే నిన్ను నడిపించేవాడు కాదు, చావు దాకా నడిపించి చావు గోతికి అప్పగించక నా పని అయిపోయిందని చేతులెత్తేసే దేవుడు కాదు. పాత నిబంధన పరిశుద్ధులకు అంతవరకే ప్రత్యక్షత ఉంది. క్రొత్త నిబంధన భక్తులకు ఈ దేవుని కూర్చున్న ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఈ దేవుడు మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా నడిపించే జీవాధిపతి అయిన దేవుడు. ఈ సంగతి యోసేపు పెరిగి అంటాడు, నేను చనిపోబోచున్నాను అంటాడు. అక్కడ నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చును. ఒకసారి ఈ మాట చెప్పండి, నిశ్చయముగా. కొంచెం పెద్దగా, కొంచెం గట్టిగా. నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవస్తాడు. దేవుడు చూడవస్తాడు అంటే పర్వాలా, కానీ దాని ముందేమంటాడు? నిశ్చయం, కన్ఫర్మ్, షూర్లీ, డెఫినెట్గా ఇది మీ జీవితంలో జరుగుతుంది. ఆయన మిమ్మల్ని చూడటానికి వస్తాడు. హాస్టల్లో పెట్టిన బిడ్డలను ఆదివారం హాస్టల్లో ఉన్న బిడ్డలను చూడటానికి తల్లిదండ్రులు వెళ్ళినట్లుగా, హాస్పిటల్లో ఉన్న భర్తను చూడటానికి భార్య వెళ్ళినట్లుగా, హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూడటానికి అయ్యో నా బిడ్డ ఎట్టున్నాడు, నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడని ఆవురావురమంటూ బిడ్డను చూడటానికి తల్లిదండ్రులు వెళ్ళినట్లుగా, క్రైస్తవ జనమా ఈ రాత్రి నమ్ముతారా? నీవెలా ఉన్నావో నిన్ను చూడటానికి ఈ రాత్రి మన మధ్యలోకి దేవుడు దిగి రాబోతున్నాడు. నీ యోగక్షేమాలు తెలుసుకోవాలని, నీ ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవాలని, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని, కనీసం నిన్ను పలకరించే నాదుడు ఒకవేళ భూమి మీద లేకపోయి ఉండొచ్చు. రే బాబో తిన్నావా అని అడిగితే ఎక్కడ అడుగుతాడోనని అడగాల్సిన వ్యక్తి కూడా అనకుండా ఒకవేళ దాటేసి వెళ్ళిపోతున్నారేమో. పిల్లలు ఎలా ఉన్నారయ్యా? ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయ్యా? మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం అలా పలకరించేవాడు ఉంటే చాలని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేటట్లుగా చూసి ఇక ఏడవటానికి కూడా ఓపిక లేకుండా చావాలో బ్రతకాలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ రాత్రి స్థలానికి వచ్చావా? తమ్ముడా, నేను చూడటానికి రాత్రి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. నీ కన్నీటిని తొడవటానికి రాత్రి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ అంగలార్పును నాట్యంగా మార్చి ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తటానికి ఈ రాత్రి దేవుడు మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. ఆయన పెద్దగా చెప్దాం ఆమేన్ అంటాడు యోసేపు. ఇక్కడ ఆయన నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. చాలా కాలం క్రితం ఒక ఆర్టికల్లో నేను చదివిన విషయం, కడు పేదవాడు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ దేవుడంటే చాలా పిచ్చి ప్రేమ. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తనున్న ప్రాంతంలో ఓ మందిరం ఉంటే సరిగ్గా 1 గంట ప్రాంతంలో మందిరానికి వెళ్ళి మోకరించి 2 చేతులు ఎత్తి ఇలా అనేవాడట, యేసు నేను నీ జానునొచ్చా, యేసు నేను నీ జానునొచ్చా అనేవాడట. ఎట్లా ప్రార్థన చేయాలి, ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థనలో మన విషయాలు ఎలా తెలియచేయాలి, ఆ జ్ఞానం ఆ పేదానికి లేదు. కానీ ప్రార్థన అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. ప్రతిరోజు మధ్యాహ్నం దేవుని మందిరంలో మోకరించేవాడు 1 గంట ఆ ప్రాంతంలో చేతులెత్తి, యేసు నేను నీ జానునొచ్చా. అతనికి ఎవరూ లేరు. దినాలు అట్లా సాగుతున్నాయి. అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ పాలైపోయాడు. విచిత్రం ఏంటంటే ఆ హాస్పిటల్లో చాలామంది పేషెంట్లు ఉన్నారు.
ఆ పేషెంట్ల దగ్గరికి బంధువులు వస్తున్నారు పోతున్నారు. విచిత్రం ఏంటంటే ఎంతమంది వచ్చి పోతున్నా కానీ ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల ముఖంలో ఒక్కళ్ళ ముఖంలో జీవకళ లేదంట. అట్లాగని బంధువులు ఏమో అట్టిపళ్ళు తీసుకురాకుండా ఏం లేరు. అయితే ఆ అట్టిపళ్ళు విచిత్రం చూడండి, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ తినడం, ఎవరు తింటారు చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు అమ్మ. అటెండర్ ఉంటాడు కదా, వాళ్ళ క్రిస్మస్ పండుగ. ఈ యాపిల్ పళ్ళు అంతా వాళ్ళకే, అట్టి పళ్ళు అంతా వాళ్ళకే, మామిడి పళ్ళు, ఇది అసలే మామిడి పళ్ళు సీజన్ కదా, మామిడి పళ్ళు అంతా వాళ్ళకే. బంధువులు వస్తున్నారు, పలకరిస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళ ముఖం జీవకాలు లేదు, సచ్చిన శవాల్లాగా ఉన్నారు. ఈ జాను దగ్గరికి ఒక్కడు కూడా రావట్లేదట, పలకరించడానికి ఒక్కడు కూడా రావట్లేదట. కానీ ముఖం అందు చూసారా, 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుందట. హాస్పిటల్లో పేషెంట్లకు అర్థం కావట్లా. వచ్చేటప్పుడేమో ఇవాళ రేపో చనిపోతాడు అన్నట్లుగా వచ్చాడు. ఇప్పుడు చూస్తే త్వరగా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేటట్లున్నాడు. ఇంత త్వరగా కోలుకున్నాడు, పలకరించేవాడు ఒక్కడు లేడు, అయినా ముఖం ఇంట్లో కలకల్లాడుతుంది ఏంటని చెప్పి చుట్టూత పేషెంట్లు అడిగారట, ఏవయ్యా మాకు రోజుకొచ్చి ఇంతమంది అటెండర్లు బంధువులు వస్తున్నారు, అయితే మా మొహాల్లో జీవకళ లేదు, నేను పలకరించే నాదుడు ఒక్కడు కూడా ఇంతవరకు రాలేదు, కానీ నీ మొహం మాత్రం భలే ప్రకాశంగా ఉంది, ఎందుకు అంత ప్రకాశంగా ఉందయ్యా అని అడిగారట. ఆయన అంటాడంట, నన్ను పలకరించడానికి ఎవరు రాకపోవటం ఏంటి, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దగ్గరకు వస్తున్నారయ్యా. నన్ను చూసి అంటాడు, జాను నేను నీ యేసునొచ్చా, జాను నేను నీ యేసునొచ్చా. రోజు మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చి, యేసు నేను నీ జానునొచ్చాను అన్నవే, నిన్ను వెతుక్కుంటా హాస్పిటల్లోకి వచ్చా, జాను నేను నీ యేసునొచ్చా. ప్రతిరోజు నా ప్రభు నా దగ్గరకు వస్తాడయ్యా, ప్రతిరోజు నా పడక దగ్గరకు వచ్చి నిలవబడతాడయ్యా, నేను నీ యేసునొచ్చాను. ఆ మెల్లనైన స్వరం చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నన్ను, మరణ గోతి దగ్గరికి వెళ్ళిన నాకు ఆ మాట జీవాన్ని పోసి మరణాన్ని జీవంగా నా బ్రతుకులో మార్చిందయ్యా. గట్టిగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ప్రతిరోజు ఆయన స్పర్శ నేను అనుభవిస్తూ వచ్చా, ఆయన మెల్లనైన స్వరాన్ని నేను వింటూ వచ్చా. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు, నువ్వు నవ్వితే నవ్వేవాడు, నువ్వు సంతోషపడితే సంతోషపడేవాడు, నువ్వు దుఃఖపడితే నీ యావత్ బాధలో నీతో కూడా బాధ నొందే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు ఆయన ఒక్కరు మాత్రమే. అయితే ఒక విచిత్రం, యోసేపు అంటున్నాడు, నేను చనిపోవచ్చున్నాను. ఈ లోటు భర్తీ చేయటానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఇంకొక యోసేపును పంపించట్లేదు, 2 యోసేపులను పంపించట్లేదు, 3 యోసేపులను పంపించట్లేదు. ఈ లోటు భర్తీ చేయటానికి గగనమును చీల్చుకొని దేవుడే మీ మధ్యలోకి దిగి వస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇశ్రాయేలీలకు దేవుడు ఉండటం మంచిదా, యోసేపు ఉండటం మంచిదా? యోసేపు శ్రేష్ఠుడా, యోసేపును ఆశీర్వదించిన దేవుడు శ్రేష్ఠుడా? వినపడలా? యోసేపు శ్రేష్ఠుడా, యోసేపును ఆశీర్వదించిన దేవుడు శ్రేష్ఠుడా? యోసేపును కోల్పోతే యోసేపు కంటే శ్రేష్టమైన దేవుడు ఆ స్థలానికి దిగి వస్తానంటున్నాడు. మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నా హృదయాన్ని దేవుడు రేపుతున్న మాట. ఏదైనా కోల్పోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావా? ఓ మంచి ఉద్యోగాన్ని కోల్పోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావా? ఓ మంచి ఆర్థిక వనరులు కోల్పోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావా? ఓ మంచి వ్యాపారాన్ని కోల్పోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావా? పదే నీతో పంచుకోమని ప్రభు నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటో తెలుసా? కోల్పోయిన దానికంటే, ఈ సువార్త సభల నుండి కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వెయ్యబోతూ ఉన్నాడు.
ఏది కోల్పోయావో, ఎంత కోల్పోయావో ఒకటి ఖచ్చితం. యోసేపు వెళ్ళిపోతుంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మాకు దిక్కెవరయ్యా, నీవు మాకు దూరం అయితే మా ఆలనా పాలన చూసేది ఎవరయ్యా, మా ఆధారం నీవే కదా అని వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే, ఈ ఆధారం కోల్పోతే ఎంతకంటే శ్రేష్టమైన ఆధారం దేవుడే ఇక మీదట మీ జీవితంలో ఆధారంగా ఉండబోతున్నాడని యోసేపు చెప్పినట్లుగా, ఏది కోల్పోయి రాత్రి వచ్చినా ఖచ్చితం విశ్వసించు, ఈ మాట నీ జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఓ రోజు మా చర్చికి వచ్చే ఒక బ్రదర్ చక్కటి కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. ఏడ్చుకుంటా వచ్చాడు. ఏంటి తమ్ముడు అన్నాను. 14,000 రూపాయల జీతం అన్నా. సడన్గా కంపెనీలోంచి తీసేసారన్న. నేను బ్రతకలేననే భయం కాదు, కానీ నా పిల్లలు గుర్తొస్తే నిద్ర పట్టట్లేదన్నా. 14,000 రూపాయల జీతం ఉన్న పాటున పోయిందన్నా. ఏం చేయాలో అర్థం కావట్లా. నేనన్నా తమ్ముడా, నీవు ఆరాధించి నీ దేవుడు ఎవరో తెలుసా? ఒక మార్గం మొయ్యబడితే 7 మార్గాలు తెరిచే దేవుడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. నేనన్నా 14,000 రూపాయల ఉద్యోగం కోల్పోతే 28,000 రూపాయల ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. మీరందరూ ఆమెనన్నారు. ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అంత పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు, కానీ అన్నా నా 14,000 రూపాయల ఉద్యోగం నాకు వచ్చేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. అద్భుతం. ఈరోజు ఆ బాబు చిన్న వర్క్షాప్ పెట్టుకొని నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. నెలకొచ్చి 12,000 రూపాయలు దశమ భాగం ఇస్తాడు. ఒకప్పుడు నెల జీతం 14,000, ఒకప్పుడు నెల జీతం 14,000. ఈరోజు ఆ బిడ్డను ఏ స్థితిలో దేవుడు ఉంచాడో తెలుసా? దేవుని మందిరానికే నెలకొచ్చి 12,000 రూపాయల దశమ భాగం ఇచ్చే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వది. ఆ బిడ్డ చేతి క్రింద 12 మంది ఉపాధి పొందుతున్నారు అన్నాడు. ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు, కానీ అన్నా మనం ఆరాధించే దేవుడు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చే దేవుడు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, కన్నీళ్ళు విడుస్తూ రేపు భవిష్యత్తు ఏమవుతుందో, పిల్లల బ్రతుకు ఏమవుతుందో, నా ఆర్థిక విషయాలు ఏమవుతాయో, నా వ్యాపారం ఏమైపోద్దో, నా పరిస్థితులు ఎలా అయిపోతాయోనని తల్లడిల్లిపోతూ గుండెల విషయాలాగా ఒకవేళ ఏడుస్తున్నావేమో, చెల్లి నీతోనే దేవుడి మాట మాట్లాడమని నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. ఏది కోల్పోయి రాత్రి స్థలానికి వచ్చావో, ఇదే సంవత్సరం రాగల దినాల్లో కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వెయ్యబోతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.